స్టార్మాలో అయితే కొత్త సీరియల్స్ దండయాత్ర చేస్తున్నాయనే చెప్పాలి. మరి కొద్ది రోజుల్లో అయితే స్టార్మాలో వరుసగా కొత్త సీరియల్ అయితే రాబోతున్నాయి. ఇంతకీ ఏ సీరియల్ని ఎండ్ చేస్తారు, ఏ సీరియల్ టైంలో ఈ కొత్త సీరియల్స్ని ఇస్తారు అనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టార్మాలో చెప్పుకోవాల్సింది అయితే రేణుకా ఎల్లమ్మ. ఈ సీరియల్ అయితే మార్నింగ్ వచ్చి 0.84 టీఆర్పీతో అయితే రన్ అవుతుంది. ఈ సీరియల్ టైంలో ఏ సీరియల్ వేయరు కాబట్టి ఈ సీరియల్ని అయితే కంటిన్యూ చేస్తారు. ఈ సీరియల్ని అయితే ఎండ్ చేయరు. ఇంకా మధ్యాహ్నం 12 గంటల స్లాట్కి అయితే పాపే మా జీవన జ్యోతి అనే సీరియల్ అయితే వస్తుంది. ఈ సీరియల్ అయితే 1419 ఎపిసోడ్లోకి అయితే అడుగుపెట్టింది. ఈ సీరియల్ని కూడా ఇంత తొందరగా అయితే ఎండ్ చేయరు. ఎందుకంటే సీరియల్లో ప్రజెంట్ శ్రీతన్ చైత్ర లవ్ స్టోరీ అయితే రన్ అవుతుంది. అలాగే ఈ సీరియల్లో కుట్టియే జీవన అనే నిజాలు బయటపడాల్సి ఉన్నాయి. ఇంకా ఏవి అయితే రివీల్ చేయలేదు. ప్రస్తుతానికి అయితే లవ్ స్టోరీ రన్ అవుతుంది. ఈ సీరియల్ని కూడా అంత తొందరగా అయితే ఎండ్ చేయరు. ఇంకా 12:30కి అయితే నిన్ను కోరి అనే సీరియల్ అయితే రన్ అవుతుంది. ఈ సీరియల్ అయితే 458 ఎపిసోడ్లో అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ సీరియల్ కూడా టీఆర్పీ 5.41 రేటింగ్తో అయితే కొనసాగుతుంది. ఈ సీరియల్ కూడా మంచి రేటింగ్లో సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టి ఈ సీరియల్ని కూడా అప్పుడే ఎండ్ చేయరు. ఇంకా మధ్యాహ్నం 1 గంట స్లాట్కి అయితే బ్రహ్మముడి అనే సీరియల్ అయితే వస్తుంది. ఇంకా ఈ సీరియల్ అయితే 884 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్ అయితే 6.10 రేటింగ్తో అయితే కొనసాగుతుంది. మధ్యాహ్నం వచ్చే సీరియల్స్ అన్నిటిలో టాప్ టీఆర్పీతో ఉన్న సీరియల్ అయితే బ్రహ్మముడియే. ఈ సీరియల్ అయితే మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ సీరియల్ కూడా ఎంత తొందరలో అయితే ఎండ్ చేయరు. ఇంకా 1:30 స్లాట్కి అయితే పలికే బంగారమైన అనే సీరియల్ అయితే వస్తుంది. ఈ సీరియల్ అయితే ప్రజెంట్ 700 ఎపిసోడ్లు అయితే పూర్తి చేసుకుంది. ఈ సీరియల్ అయితే ప్రజెంట్ 5.38 రేటింగ్తో అయితే కొనసాగుతుంది. ఈ సీరియల్లో ఇప్పుడే కొత్త జనరేషన్ కూడా స్టార్ట్ అయింది. బాబీ అయితే ఆర్టిస్ట్ అవ్వాల్సి ఉంది. అలాగే కేలా అయితే డాక్టర్ అయ్యాడు. చూసాం సీరియల్ అయితే మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ సీరియల్ని కూడా ఎంత తొందరలో అయితే ఎండ్ చేయరు. ఇంకా మధ్యాహ్నం 2 గంటల స్లాట్కి అయితే సప్తపది అనే సీరియల్ అయితే రన్ అవుతుంది. ఈ సీరియల్ అయితే 53 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ సీరియల్ అయితే 5.19 టీఆర్పీతో కొనసాగుతుంది. ఈ సీరియల్ కూడా రీసెంట్గానే లాంచ్ అయింది కాబట్టి ఇంత తొందరలో ఈ సీరియల్ని కూడా ఎండ్ చేయరు. ఇంకా 2:30కి అయితే మగువ సీరియల్ అయితే వస్తుంది. ఈ సీరియల్ అయితే 550 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఇంకా ఈ సీరియల్ అయితే 5.01 రేటింగ్తో అయితే కొనసాగుతుంది. ఈ సీరియల్లో ముఖ్య పాత్రలో అయితే శ్రవణ్ అలాగే కృతిక అయితే నటిస్తున్నారు. కృతికతో ఆల్రెడీ పొదరిలో అనే కొత్త సీరియల్ రాబోతుంది కాబట్టి ఈ సీరియల్ కథ కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేదు. ఏదో కొనసాగించాలి కాబట్టి అలా కథను కూడా లాగిస్తున్నారు కానీ ఈ సీరియల్ కథ కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేదు. ఈ సీరియల్ని అయితే తొందరలోనే ఎండ్ చేసేస్తారు. ఈ సీరియల్ టైంలో రాబోయే కొత్త సీరియల్ని అయితే ఇస్తారు. ఇంకా మధ్యాహ్నం 3 గంటల స్లాట్కి అయితే మళ్ళీ అనే సీరియల్ అయితే వస్తుంది. ఈ సీరియల్ అయితే 1117 ఎపిసోడ్లు అయితే పూర్తి చేసుకుంది. ఈ సీరియల్లోకి అయితే కొత్తగా న్యూ జనరేషన్ వచ్చింది కాబట్టి ఈ సీరియల్ని కూడా ఎంత తొందరలో అయితే ఎండ్ చేయరు. అప్పుడు కుంకుమ పువ్వు సీరియల్ని కథ లేకపోయినా ఎలా కొనసాగించారో ఈ సీరియల్ని కూడా సేమ్ అలానే కొనసాగిస్తారు. కథ లేకపోయినా అలా కొనసాగిస్తారు. కొత్త జనరేషన్ పెట్టి మళ్ళీ కొత్త కథ పెట్టి. ఇంకా ఈ సీరియల్ అయితే 4.29 టీఆర్పీతో అయితే కొనసాగుతుంది. ఈ సీరియల్ని కూడా ఇప్పట్లో అయితే ఎండ్ చేయరు. ఇంకా సాయంత్రం 6 గంటలకు అయితే నువ్వుంటే నా జతగా అనే సీరియల్ అయితే వస్తుంది. ఇంకా ఈ సీరియల్ అయితే 255 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఇంకా 6.22 టీఆర్పీతో అయితే ఈ సీరియల్ కొనసాగుతుంది. సాయంత్రం 6 PM అయినా డేంజరస్ టైంకి అంత రేటింగ్తో కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. నువ్వుంటే నా జతగా సీరియల్ని టైమింగ్ చేంజ్ చేసినా సరే మంచి సక్సెస్తో అయితే రన్ అవుతుంది. ఇంకా ఈ సీరియల్లో కథ కూడా చాలానే ఉంది. దేవా అయితే పోలీస్ ఆఫీసర్గా అవ్వాలి. దేవా చాలా మంచి మనిషి అని వాళ్ళ నాన్న దగ్గర రుజువు అవ్వాలి. ఇంకా కథ కూడా చాలానే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు స్టార్మాలో డబ్బింగ్ సీరియల్గా ఈ సీరియల్ని అయితే తమిళ డబ్బింగ్ సీరియల్గా అయితే ఇచ్చారు కదా, అప్పుడే చూపించారు. ఇంకా కథ కూడా చాలానే ఉంది కాబట్టి ఈ సీరియల్ని కూడా ఎంత తొందరలో అయితే ఎండ్ చేయరు. ఇంకా 6:30కి అయితే నిండు మనసులో అనే సీరియల్ అయితే వస్తుంది. ఈ సీరియల్ 119 ఎపిసోడ్లు అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ సీరియల్ అయితే 9.12 టీఆర్పీతో అయితే మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. 6:30 PMకి అయితే 9.12 టీఆర్పీ అయితే మామూలు విషయం కాదు. రీసెంట్గానే వచ్చి మంచి సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది. ఈ సీరియల్ని కూడా ఎంత తొందరలో అయితే ఎండ్ చేయరు. ఇంకా 7 గంటల స్లాట్కి అయితే చిన్ని అనే సీరియల్ అయితే వస్తుంది. ఈ సీరియల్ అయితే 437 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ సీరియల్ అయితే 11.17 టీఆర్పీతో అయితే కొనసాగుతుంది. సీరియల్లోకి కొత్త జనరేషన్ కూడా వచ్చింది. కథ కూడా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి ఈ సీరియల్ కూడా ఎంత తొందరలో అయితే ఎండ్ చేయరు. ఇంకా 7:30 PMకి వస్తున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సీరియల్ అయితే మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. 322 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. 15.15 టీఆర్పీతో అయితే మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ సీరియల్ అయితే. ఈ సీరియల్ని అయితే ఎంత తొందరలో ఎండ్ చేయరు. ఇంకా కథ కూడా చాలానే ఉంది. ఇంకా 8 గంటల స్లాట్కి వస్తున్న కార్తీక దీపం నవవసంతం సీరియల్ అయితే మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుందనే చెప్పాలి. ఈ సీరియల్ అయితే 525 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. 16.16 టీఆర్పీతో అయితే కొనసాగుతుంది. రికార్డ్ స్థాయి టీఆర్పీ అనే చెప్పాలి. అంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కథ కూడా బాగుంది. కథలో ఇప్పుడే బిగ్ ట్విస్టులు కూడా వచ్చాయి. దీప ప్రెగ్నెంట్ కూడా అయ్యింది. ఈ సీరియల్ని అయితే ఎంత తొందరలో ఎండ్ చేయరు.
కార్తీక దీపం సీజన్ 1 కంటే ఇంకా ఎక్కువ ఎపిసోడ్సే రన్ చేస్తారు కానీ ఈ సీరియల్ని అయితే ఇంత తొందరలో ఎండ్ చేయరు. ఇంకా స్టార్మాలో అయితే 8:30 PM అయితే ఇంటింటి రామాయణం అనే సీరియల్ అయితే రన్ అవుతుంది. ఈ సీరియల్ అయితే 454 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. 13.84 TRPతో అయితే ఈ సీరియల్ కొనసాగుతుంది. 8 గంటల స్లాట్కి వస్తున్న కార్తీక దీపం 16+ రేటింగ్ ఉండి 8:30కి వస్తున్న ఇంటింటి రామాయణం అయితే 13+కే పడిపోయింది. ఈ సీరియల్ వల్ల నెక్స్ట్ వచ్చే గుండె నిండా గుడి గంటలు TRP కూడా తగ్గిపోతుందని చాలా మంది ప్రేక్షకులు అయితే అభిప్రాయపడుతున్నారు. అందుకని ఇంటింటి రామాయణం సీరియల్ అయితే ఎండ్ చేసేస్తారు. ఇంటింటి రామాయణం సీరియల్ టైంలో అయితే నువ్వు లేక నేను లేను అనే సీరియల్ అయినా పొదరిల్లు సీరియల్ అయినా వేస్తారు. మరికొద్ది రోజుల్లోనే ఇంటింటి రామాయణం సీరియల్ కూడా ఎండ్ చేసేస్తారు. ఇంకా 9 PMకి వచ్చే గుండె నిండా గుడి గంటలు సీరియల్ అయితే మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుందనే చెప్పాలి. ఈ సీరియల్ అయితే 559 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఇంకా ఈ సీరియల్కి అయితే 13.16 రేటింగ్తో అయితే కొనసాగుతుంది. ఇంటింటి రామాయణం సీరియల్ వల్ల ఈ సీరియల్ TRP కూడా తగ్గిపోతుందని చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. గుండె నిండా గుడి గంటలు సీరియల్ అయితే మధ్యతరగతి బ్యాక్గ్రౌండ్లో మంచి సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది. బాలు అండ్ మేనా పేరుకు కూడా మంచి ప్రేక్షకాదరణ ఉందనే చెప్పాలి. ఈ సీరియల్ అయితే ఇంత తొందరలో ఎండ్ చేయరు. మధ్యతరగతి ప్రేక్షకులు అయితే చాలా వరకు కనెక్ట్ అయ్యారు. స్టార్మాలో అయితే మరికొద్ది రోజుల్లో మగువా ఓ మగువా అలాగే ఇంటింటి రామాయణం సీరియల్స్ అయితే ఎండ్ అవబోతున్నాయి. సీరియల్స్ టైమింగ్లో అయితే నువ్వు లేక నేను లేను అలాగే పొదరిల్లు అనే కొత్త సీరియల్స్ అయితే రాబోతున్నాయి. అలాగే బిగ్ బాస్ అయితే మరో 4 వీక్స్లో అయితే ఎండ్ అవబోతుంది. బిగ్ బాస్ అయిపోయిన వెంటనే బీబీ జోడీ సీజన్ 2 అనే ప్రోగ్రామ్ అయితే రాబోతుంది. మరి మీ అభిప్రాయంలో ఏ సీరియల్ను ఎండ్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏ సీరియల్ టైంలో ఈ రాబోయే కొత్త సీరియల్ ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.